హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా దొండకాయ ఉల్లికారం ప్రిపేర్ చేసుకుంటే ఒక్క ముద్దు కూడా వదలకుండా అన్నం మొత్తం తినేస్తారండి. ఈ దొండకాయ ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అరకిలో వరకు దొండకాయని తీసుకుని శుభ్రంగా కడిగి రెండు వైపులా తొడుముల్ని కట్ చేసుకొని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కాకుంటే మీకు నచ్చిన విధంగా దొండకాయలను కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని దొండకాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1.5 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యి కొంచెం కలర్ చేంజ్ చేసుకునేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు, 8 వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకోండి. చింతపండు కొద్దిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. దొండకాయలు ఫ్రై చేసుకోవడానికి మనకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపి పోపు గింజలు అయితే 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఆవాలు చిటిపటమన్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి దొండకాయలన్నింటినీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ దొండకాయలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే దొండకాయలు అనేవి కొంచెం మగ్గాయి కదా, ఒక్కసారి కలుపుకోవాలి. మనం సన్నగా కాకుండా ఇలా గుత్తి దొండకాయలాగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇవి ఉడకడానికి మనకి ఇంకొంచెం టైం పడుతుంది. ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకొక వైపు అన్నీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు తయారు చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు కారానికి బదులుగా ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నీళ్లు పోయకుండా బరగ్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి. దొండకాయలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లికారాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఉల్లికారం అంతా దొండకాయలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కూడా. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మనకి ఈ దొండకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.